ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధమైన శరీరం, పరిశుద్ధమైన రక్తము. మరి దేవుడు ఎందుకు మన కొరకు బలియాగమై ఉన్నాడు అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధముగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని, అపరాధిగా కాకుండా నిరపరాధిగా, నిర్దోషిగా ఉండాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. అందుకనే ఆయన శిలువకు అప్పగించబడే ముందుగా ఆయన ఈ పరిశుద్ధమైన ఈ ప్రభురాత్రి భోజనమును ఆయన తన శిష్యులకు సిద్ధపరిచాడు. మరి ఒక క్రమముని ఆయన నేర్పించి ఉన్నాడు. ప్రియమైన వారలారా, మరి నేటికి కూడా ఆయన బలియాగమును జ్ఞాపకము చేసుకోవాలండి. ఆ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా, మరి ఆ పాత్రలో చేయి వేసినప్పుడల్లా ప్రభు యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకునే వారిగానే ఉండాలి. ఎందుకంటే నూతనమైన జీవితాన్ని, నూతనముని దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి ప్రభువు బలను సమీపిస్తున్నప్పుడు ఎలా ఉండగలుగుతున్నామో, మరి ఆ క్రీస్తు పట్ల కృతజ్ఞతా భావాన్ని మనకున్నదా? మరి పరిశుద్ధంగా ఆయన బలలో చేయి వేయగలుగుతున్నావా అనేది జ్ఞాపకం చేసుకోవాలండి. మరి ఆనాడు ప్రభువు చేసిన ఆ బలియాగము, ఆ త్యాగము ప్రియమైన వారలారా ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనవండి. కావున ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రభు శరీరములోను ప్రభు రక్తములోను పాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ క్రీస్తుకు తగినట్లుగా జీవించగలుగుతున్నామా? ఆయన కుమారులుగా, కుమార్తెలుగా జీవించగలుగుతున్నామా? ఆయన మరణమును ప్రచురించే వారిగా ఉంటున్నామా? ప్రియమైన వారలారా, ఆ ప్రభువు చేసిన కార్యమునకు మనము కృతజ్ఞతగా జీవించగలుగుతున్నామా అనేది ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలండి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకము చేసుకోవాలి ఖచ్చితముగా అని. కావున స్వపరిశీలన ఎంత ప్రాముఖ్యమో ప్రభువు చేసిన బలియాగము, త్యాగము కూడా అంతే ప్రాముఖ్యమండి. జ్ఞాపకము చేసుకొనొచ్చు ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి. ప్రభువు యొక్క భోజనములో మనము సిద్ధపడుతూ పాలు పొందాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.